Hello everyone, welcome back to my channel. ప్రీవియస్ వీడియోలో స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ అంటే ఏంటి అండ్ ప్రొసీజర్ ఏంటి అనేది చూసాం కదా. సో ఈ వీడియోలో ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మ్యాక్సిమం ఈ ప్రాబ్లంలో కవర్ అయిపోతాయి. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చారంటే, ఎనలైజ్ ది టూ స్పాన్ కంటిన్యూస్ బీమ్ by slope deflection method and draw BMD. BMD అంటే bending moment diagram. Young's modulus is same throughout the span. అంటే ఇక్కడ టూ స్పాన్స్ ఉన్న బీమ్ ఒకటి ఇచ్చాడు, కంటిన్యూస్ బీమ్ అనేది. ఓకేనా? సో ఈ బీమ్ని స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయమన్నాడు. అలాగే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. ఓకే, యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి? ఈఐ. సో యంగ్స్ మాడ్యులస్ ఈజ్ సేమ్ త్రూఅవుట్ ది స్పాన్. సో ఈఐ అనేది ఈ స్పాన్లో కానీ ఈ స్పాన్లో కానీ సేమ్ అనమాట. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. ఓకే, కమింగ్ టు ద సొల్యూషన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్. ఓకే, ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒక్కొక్క స్పాన్కి మనకి ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. ఒకటి ఎంబార్ ఏబి అండ్ ఎంబార్ బిఏ. ఈ స్పాన్కి ఎంబార్ బీసీ అండ్ ఎంబార్ సిబి. సో ఇక్కడ 2 స్పాన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ వస్తాయి? 4 వస్తాయి. ఓకే, సో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంబార్ ఏబి ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఈ ఏబి అనే స్పాన్లో ఏ లోడింగ్ ఉంది? సెంటర్ లోడ్ ఉంది. అంటే ఈ ఏబి స్పాన్ లెంత్ ఏమో 4, ఈ లోడ్ అనేది 2 మీటర్స్ దగ్గర యాక్ట్ అవుతుంది. అంటే ఇది సెంటర్ లోడ్ కదా. సో ఈ స్పాన్ మీద సెంటర్ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్కి ఫార్ములా ఏంటి? -WL/8. సో ఈ సెంటర్ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు కానీ, యూడిఎల్ యాక్ట్ అవుతున్నప్పుడు కానీ, లేదా ఎసెంట్రిక్ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు కానీ ఫార్ములాస్ ఏంటి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్టయితే డౌట్స్ ఏమీ ఉండవు. ఓకేనా? సో -WL/8. W అంటే లోడ్, 40 into L అంటే length of the span 4/8. So 40 into 4 divided by 8, 20. So -20 kilonewton meter. ఓకే, ఎంబార్ ఏబి అయిపోయింది. నెక్స్ట్ ఎంబార్ బిఏ. ఎంబార్ ఏబి -WL/8 అయితే ఎంబార్ బిఏ ఏమవుతుంది? +WL/8. So plus W means again 40 kilonewtons, length of the span 4 meters, 8. So this is 20 kilonewton meter. So next ఈ స్పాన్కి అయిపోయింది. నెక్స్ట్ ఈ స్పాన్కి ఉంది కదా, ఈ స్పాన్కి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంబార్ బీసీ ఈజ్ ఈక్వల్ టు, యూడిఎల్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ ఫార్ములా ఏంటి అంటే -WL²/8. సో యాక్చువల్లీ ఫార్ములా WL²/8. సో బీసీ తీసుకుంటున్నప్పుడు మైనస్ తీసుకుంటాం, సిబి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్లస్ తీసుకుంటాం. ఓకే, -W అంటే 20 కిలోన్యూటన్స్ మీటర్ ఇంటూ ఎల్ అంటే 6² బై ఇక్కడ 12. సో దిస్ ఈజ్ 12. సో 20 into 6² by 12 కదా. 20 into 6² 12, 60. So this is -60 kilonewton meter. So again embar CB is equal to plus WL²/12. that is equal to W ante 20, L ante 6² by 12, which is equal to 60 kilonewton meter. So first step is over. Okay, coming to second step. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి? స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. ఓకే, ప్రతి స్పాన్కి స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేయాలి. సో ఫస్ట్ ఏబి స్పాన్కి తీసుకుందాం. ఎంఏబి ఈజ్ ఈక్వల్ టు జనరల్ స్లోప్ డిఫ్లెక్షన్ ఫార్ములా 2EI/L ఇంటూ 2θA ప్లస్ θB -3δL ప్లస్ M/AB. ఓకే, 2 into EI అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? EI ఈజ్ సేమ్ త్రూ అవుట్ ది స్పాన్ అన్నాడు కదా. సో EI తీసుకుంటాం. వెల్ L ఏంటి? ఏబి స్పాన్ లెంత్ 4 ఇంటూ 2 into θA. θA అంటే స్లోప్ ఎట్ ఏ. సో ఏ అనేది ఎలా ఉంది? ఫిక్స్డ్ ఎండ్. ఓకేనా? ఫిక్స్డ్ ఎండ్ దగ్గర స్లోప్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో 2 into θ అంటే 0 ప్లస్ θB అంటే దిస్ ఈజ్ ద
రోలర్ ఎండ్. సో రోలర్ ఎండ్ దగ్గర స్లోప్ అనేది ఉంటుంది. సో మనం క్యాలిక్యులేట్ చేయాలి అది. సో అలా ఉంచేస్తున్నాను. -3 δ/L. సో ఈ డెల్టా అంటే ఏమనుకున్నాం, సింకింగ్. సో క్వశ్చన్లో మనకి సింక్ అవుతున్నట్టు ఏమైనా ఇచ్చాడా, ఏ సపోర్ట్ కానీ, బి సపోర్ట్ కానీ, సి సపోర్ట్ కానీ ఇవ్వలేదు. సో ఇవ్వనప్పుడు ఈ టర్మ్ అంతా ఏమవుతుందంటే 0 అవుతుంది. ప్లస్ m/AB ఎంత 20 -20. సో దట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2EI/4 into theta b minus 20, which is equal to 2EI/theta b/4 minus 20 MAB. సో దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నా. ఓకేనా. సో నెక్స్ట్ MAB అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, MBA. సో MBA is equal to 2EI/L into 2 theta b plus theta a minus 3 δ/L plus m/BA. So this is the formula. So again 2EI/L, BA span length ఎంత 4 meters into 2 theta b. Again theta a అంటే స్లోప్ ఎట్ ది ఎండ్ ఏ దగ్గర ఫిక్స్డ్ ఎండ్ ఉంది కాబట్టి అక్కడ స్లోప్ ఏమవుతుంది 0 మైనస్ సింకింగ్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఈ ప్రాబ్లంలో ఇది 0 తీసుకుంటాం. ప్లస్ m/BA ఫస్ట్ స్టెప్లో క్యాలిక్యులేట్ చేసాం కదా 20 kN/m, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2EI/4 into 2 theta b plus 20, which is equal to 4EI theta b/4 plus 20. This is MBA. So this is equation number 2. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూసినట్లయితే MAB ఫైండ్ అవుట్ చేసాం, MBA ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా ఈ స్పాన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ స్పాన్ MBC ఫైండ్ అవుట్ చేయాలి, MCB ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. MBC మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో ఫార్ములా 2EI/L into 2 theta b plus theta c minus 3 δ/L plus m/BC. సో ఇక్కడ I అనేది ఏంటి, ఈ స్పాన్కి వచ్చేసి ఐ ఇచ్చాడు, ఈ స్పాన్లో I వాల్యూ ఎంత 2I అని ఇచ్చాడు. సో ఇది ప్రాబ్లంలోనే ఇస్తాడు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ 2I ఇచ్చాడు కాబట్టి ఇక్కడ I ప్లస్లో నేను 2I సబ్స్టిట్యూట్ చేశాను. సో 2E into 2I/6 into 2 theta b plus theta c. C అనేది ఏంటి, ఫిక్స్డ్ ఎండ్ దగ్గర స్లోప్ 0. సో 0 మైనస్ ఇక్కడ సింకింగ్ ఆఫ్ సపోర్ట్ లేదు కాబట్టి 0 ప్లస్ m/BC అంటే -60 ఫస్ట్ స్టెప్లో క్యాలిక్యులేట్ చేసాం కదా, సో అదే ఇక్కడ రాశాను. సో 2E into 2I అంటే 4EI/6 into 2 theta b minus 60. సో MBC మనకి ఎంత వచ్చింది 8EI theta b/6 minus 60. ఓకేనా. ఇంకా లాస్ట్ వన్ అంటే సెకండ్ స్టెప్లో లాస్ట్ వన్ MCB. MCB is equal to 2EI/L into 2 theta c plus theta b minus 3 δ/L plus m/CB. సో 2E into I అంటే ఎంత 2I ప్రాబ్లంలో ఇచ్చేసాడు, L అంటే లెంత్ ఆఫ్ ది స్పాన్ 6 meters, 2 into theta c అంటే ఫిక్స్డ్ ఎండ్ కాబట్టి 0 ప్లస్ theta b minus 3 δ/L సింకింగ్ ఆఫ్ సపోర్ట్ లేదు కదా, సో 0 ప్లస్ 60 m/CB అనేది. సో దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే 2 into 2 4EI/6 into theta b plus 60. సో MCB equal to 4EI theta b/6 plus 60. So this is equation number 4. సో 2 స్పాన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 4 ఈక్వేషన్స్ అనేవి వచ్చాయి. ఇక్కడతో సెకండ్ స్టెప్ అనేది ఫినిష్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ ఏం చేయాలి, జాయింట్ ఈక్విలిబ్రియం మనం ఫామ్ చేయాలి. సో జాయింట్ ఈక్విలిబ్రియం ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ద జాయింట్స్. ఇక్కడ ఎన్ని జాయింట్స్ ఉన్నాయి, ఒకటే ఉంది కదా. సో AB స్పాన్ అండ్ BC స్పాన్ అనేది ఎక్కడ జాయిన్ అవుతుంది, B దగ్గర జాయిన్ అవుతుంది. సో ఇక్కడ మనం జాయింట్ ఈక్విలిబ్రియం అనేది ఫామ్ చేయాలి. ఓకేనా. సో సిగ్మా MB ఈక్వల్ టు 0. సో MB ఎందుకు తీసుకున్నా అర్థమైంది కదా, జాయింట్ అనేది ఎక్కడ ఉంది
ఫస్ట్ బి దగ్గర ఉంది. సో బి అనేది తీసుకున్నా. సో బి దగ్గర ఏమేమి స్పాన్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం 4 స్పాన్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా, వాటిలో ఎంఏబి ఉంది. కాదు, బి దగ్గర జాయింట్ అయ్యే స్పాన్స్ ఏంటి? ఎంబిఏ అండ్ ఎంబిసి. ఓకేనా, ఎంబిఏ అండ్ బీసీ, బీతో స్టార్ట్ అయ్యే స్పాన్స్ అనమాట. సో ఆ రెండింటిని నేను ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. సో ఎంబిఏ ప్లస్ ఎంబీసీ ఈక్వల్ టు 0. సో సెకండ్ స్టెప్లో మనం ఇక్కడ ఈక్వేషన్స్ ఫామ్ చేసాం కదా, ఎంబీసీ అండ్ ఎంబీఏ. సో ఎంబీఏ ఈక్వేషన్ ఏంటి? 4ei theta b by 4 ప్లస్ 20 ప్లస్ ఎంబీసీ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ ఉంది 8ei theta b by 6 minus 60 equal to 0. సో 4కి 6కి ఎల్సిఎం ఎంత? 12. ఓకేనా, సో ఎల్సిఎం తీసినట్లయితే ఇక్కడ మనకి ఏమొస్తుంది? 12ei theta b ప్లస్ 240 ప్లస్ 16ei theta b మైనస్ 720 ఈక్వల్ టు 0. సో ఈ 12 నాటి తీసుకెళ్తున్నాను. 12ei theta b ప్లస్ 240 ప్లస్ 16ei theta b మైనస్ 720 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ei theta b కదా, సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 28ei theta b మైనస్ 240 మైనస్ 720 విచ్ ఈజ్ ఈక్వల్ టు 480 ఈక్వల్ టు 0. సో 28ei theta b ఈక్వల్ టు 480, ei theta b ఈక్వల్ టు 480 by 28, ei theta b ఈక్వల్ టు 17.14. సో ei theta b వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనకి అన్నోన్స్ ఏంటి? సెకండ్ స్టెప్లో ei theta b ఒకటే కదా, సో ei theta b అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడతో థర్డ్ స్టెప్ అనేది ఓవర్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటి? ఈ ei theta b వాల్యూని తీసుకెళ్ళి సెకండ్ స్టెప్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, సెకండ్ స్టెప్లో చూసినట్లయితే ఎంఏబి ఏంటి? 2ei theta b by 4 మైనస్ 20 కదా. సో ఎంఏబి ఈక్వల్ టు 2ei theta b by 4 మైనస్ 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ei theta b ఎంత? 17.14 by 4 మైనస్ 20. సో దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి, మనకి ఎంత వస్తుందంటే ఆన్సర్ మైనస్ 11.43 కిలోన్యూటన్ మీటర్. సో దిస్ ఈజ్ ఎంఏబి వాల్యూ. నెక్స్ట్ ఎంబీఏ. సో ఎంబీఏ ఈజ్ ఈక్వల్ టు, ఎంబీఏ అనేది ఎంత? 4ei theta b by 4 plus 20. 4ei theta b by 4 plus 20 which is equal to 4 cancel. ei theta b అంటే ఎంత? 17.14. 17.14 plus 20. MBA equal to 37.14 కిలోన్యూటన్ మీటర్. సో ఎంబీఏ వచ్చేసింది. ఎంబీఏ వచ్చేసింది కదా. ఇంకా మనకి ఏముంది? 2 ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఎంఏబి మనం ఫైండ్ అవుట్ చేసాం, ఎంబీఏ ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా మనకి ఇక్కడ ఎంబీసీ చేయాలి, ఎంసీబీ చేయాలి. ఓకే, సో 8 ఇంటూ ei theta b అంటే ఎంత? 17.14 డివైడ్ బై 6 మైనస్ 60. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 37.14 కిలోన్యూటన్ మీటర్ ఎంబీసీ. సో ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఎంసీబీ కదా. ఎంసీబీ ఈక్వల్ టు 4ei theta b by 6 ప్లస్ 60. సో ఇట్స్ ఈజ్ ఈక్వల్ టు ei theta b అంటే 17.14 డివైడ్ బై 6 ప్లస్ 60. సో ఇట్స్ ఈజ్ ఈక్వల్ టు 71.42 కిలోన్యూటన్ మీటర్. సో ఇక్కడితో మనకి 4th స్టెప్ అనేది అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్ అనమాట, 5th స్టెప్. వాట్ ఈస్ 5th స్టెప్? వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఫ్రీ ఎండ్ మూమెంట్స్. ఓకే, ఫ్రీ ఎండ్ మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫర్ పోర్షన్ ఏబి, సో ఎన్ని పోర్షన్స్ ఉంటే అన్ని ఫ్రీ ఎండ్ మూమెంట్సే వస్తాయి. ఓకేనా, ఫర్ పోర్షన్ ఏబి
ఎంఏబి ఈజ్ ఈక్వల్ టు, సో ఏబి పోర్షన్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటి, సెంటర్ లోడ్. సో సెంటర్ లోడ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫ్రీ అండ్ మూమెంట్ ఫార్ములా ఏంటి, WL/4. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు W అంటే 40 kilonewtons into length of the span 4 divided by 4. So it is equal to 40 kilonewton meter. So next, for portion BC. So BC portion ki MBC is equal to, formula enti, BC అనేది ఏంటి, UDL. So UDL యాక్ట్ అవుతున్నప్పుడు free and moment formula WL²/8. So here W is 20 kilonewton meter, L means 6 square by 8. So which is equal to 90 kilonewton meter. సో ఇక్కడతో మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో ప్రాబ్లం అనేది అయిపోయింది. బట్ చూసినట్లయితే ఇక్కడ అనలైజ్ ద 2 span కంటిన్యూస్ బీమ్ బై స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్. సో ఈ బీమ్ని అనలైజ్ చేయమన్నాడు, చేసాము. అండ్ ఏమన్నాడు, డ్రా బిఎండి అన్నాడు. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది మనం ఇప్పుడు డ్రా చేయాలన్నమాట. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయడానికి, ఓకే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. సో అగైన్ వీ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్. సో దిస్ ఈజ్ UDL 20 kilonewton per meter, and this is center load 40 kilonewtons. This is 2 meters and this is 4 meters. This is 6 meters. ఇక్కడ 2i, ఇక్కడ వచ్చేసి i, A B C, ఇదే కదా డయాగ్రామ్. సో ఇక్కడ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఎలా డ్రా చేయాలి నేను చూపిస్తాను. ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా dots like this. సో ఇక్కడ మనం 3 బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయాలి. సో ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి ఫైనల్ ఎండ్ మూమెంట్స్కి మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. అండ్ ది సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీ ఎండ్ మూమెంట్స్కి డ్రా చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి కంబైన్డ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఎలా డ్రా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద బేస్ లైన్. దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ C. సో B తెలియడం కోసం నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ B. ఫస్ట్ ఏం డ్రా చేయాలని చెప్పాను, ఫైనల్ ఎండ్ మూమెంట్స్ వల్ల. ఫైనల్ ఎండ్ మూమెంట్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి స్టెప్ 4లో మూమెంట్స్ అనేవి వచ్చాయి. వెయిట్ ఐ విల్ షో. సో సి హియర్ స్టెప్ 4లో మనకి మూమెంట్స్ వచ్చాయి కదా, MAB అండ్ MBA, MBC, MCB. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే MBA వాల్యూ ఎంత వచ్చిందో, ఓకే, MBC వాల్యూ కూడా అంతే వస్తుంది. సో అలా వచ్చినప్పుడే మీరు చేసిన ప్రాబ్లం అనేది రైట్ అనమాట. ఇది ఒక చెక్. సో సేమ్ వస్తే కనుక ప్రాబ్లం రైట్ అని అర్థం. సో సేమ్ రాలేదు అంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేశారని అర్థం. ఓకేనా. సో MAB ఎంత ఇక్కడ మనం చూసినట్లయితే, సో MAB ఎంత వచ్చింది, 11.43 వచ్చింది. సో నేను అదే ఇక్కడ ప్లాట్ చేస్తున్నాను. MAB మైనస్ 11.43 కదా. సో హియర్ 11.43. సో ఇక్కడ ఏంటి అంటే మైనస్ ప్లస్ ఇవేమీ కన్సిడర్ చేయాల్సిన లేదు. సో పైకే వస్తాయి డయాగ్రామ్స్ అన్నీ. ఫస్ట్ MAB ఎంత, 11.43. నెక్స్ట్ MBA, MBC రెండు సేమ్ వచ్చాయి, 37.14. సో అదే ఇక్కడ పెడుతున్నాను, 37.14. అండ్ నెక్స్ట్ MCB ఎంత, 71.42. దిస్ ఈజ్ 71.42. సో ఈ పాయింట్స్ అన్నీ కలిపితే డయాగ్రామ్ అనేది ఫినిష్. సో దిస్ ఈజ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్యూ టు ఫైనల్ ఎండ్ మూమెంట్స్. సో ఫైనల్ ఎండ్ మూమెంట్స్ వల్ల వచ్చిన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, దిస్ ఈజ్ బేస్ లైన్ ABC. సో ఫ్రీ ఎండ్ మూమెంట్స్ ద్వారా వచ్చిన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంట. ఫ్రీ ఎండ్ మూమెంట్స్ అంటే ఏంటి, ఇదే కదా 5th స్టెప్లో క్యాలిక్యులేట్ చేసాం. సో AB పోర్షన్కి ఎంత, 40. సో AB పోర్షన్ అనేది ఏంటి, పాయింట్ లోడ్. సో పాయింట్ లోడ్కి మనకి
డయాగ్రామ్ ఎలా వస్తుంది, ట్రయాంగిల్ కదా. సో దిస్ ఈజ్ 40 అజ్యూమ్, ఓకేనా. సో దిస్ ఈజ్ 40. అండ్ నెక్స్ట్ యూడిఎల్ అంటే ఎలాగొస్తుంది మనకి, పరాబోలా. ఇక్కడ ఎంత ఉంది, 90. సో దిస్ ఈజ్ 90, ఓకేనా. దిస్ ఈజ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్యూ టు ఫ్రీ ఎండ్ మూమెంట్స్, ఓకేనా. సో ఈ 2 అయిపోయినాయి. ఇప్పుడు రిజల్టెంట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఈ రెండింటిని మర్జ్ చేసేయాలి, ఓకేనా. సో దిస్ ఈజ్ ద బేస్ లైన్ ABC. సో ఫస్ట్ మనకి ఎలా వచ్చింది, ఇదే కదా ఫస్ట్ డయాగ్రామ్. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్. సో వాల్యూస్ అనేది రాస్తున్నాయి ఇక్కడ. 11.43, ఇది వచ్చేసి ఎంత, 37.14, ఇది వచ్చేసి 71.42. దిస్ ఈజ్ 40 and this is 90. So this is the resultant bending moment diagram. సో ఈ ఎక్స్ట్రా పోర్షన్ అనేది షేడ్ చేస్తున్నాను. సో అంతే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫైనల్ ఎండ్ మూమెంట్స్కి క్యాలిక్యులేట్ చేయాలి, డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఫైనల్ ఎండ్ మూమెంట్స్ అంటే ఏంటి, స్టెప్ 4లో వచ్చే మూమెంట్స్ అనమాట. సో సెకండ్ వన్ ఫ్రీ ఎండ్ మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రీ ఎండ్ మూమెంట్స్ అంటే స్టెప్ 5లో వచ్చేవన్నమాట. సో పాయింట్ లోడ్ అయినా ఎసెంట్రిక్ లోడ్ అయినా మనకి ట్రయాంగిలే వస్తుంది. బట్ ఎసెంట్రిక్ లోడ్ అయితే లోడ్ ఎక్కడుందో అక్కడ ట్రయాంగిల్ ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్లో I'll do one problem on the eccentric loading అనమాట, అక్కడ మీకు క్లారిఫై అవుతుంది. సో యూడిఎల్ అంటే ఏంటి అంటే పారాబోలా వస్తుంది. సో రిజల్టెంట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే ఈ రెండింటిని మెచ్ చేసేయడమే. ఎక్స్ట్రా పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం షేర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.